Good morning, dear students. Government Degree and PG, Arts and Commerce College, Co-Education, Nagar Karnool District. Welcome to Department of Economics. నా పేరు వై కృష్ణయ్య. ఈరోజు మనము చెప్పుకోబోతున్నటువంటి అంశం బిఏ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 6th సెమిస్టర్లో డెమోగ్రఫీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టాపిక్ ఫర్టిలిటీని నిర్ణయించే అంశాలు లేదా అధిక ఫర్టిలిటీకి గల కారణాలు ఏది అనేది చెప్పుకుందాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఫర్టిలిటీ. మేజర్ డెమోగ్రఫిక్ ప్రాసెస్ ఆర్ fertility and migration. Fertility or natality. Fertility is the actual reproductive performance of a woman or a group of women. A woman's reproductive period is roughly from 15 to 49 years of age. ఒక స్త్రీ తన జీవితకాలంలో ఎంతమంది బిడ్డలను కనగలుగుతుందో దాన్ని ఫర్టిలిటీ అంటారు. ఫర్టిలిటీ అనేది ఒక స్త్రీని సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ, కానీ దీన్ని సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ మరియు మానసిక అంశాలు కారణమవుతాయి. Fertility is the actual reproductive performance of a woman or a group of women. A woman's reproductive period is roughly from 15 to 49 years of age. ఒక స్త్రీ తన జీవితకాలంలో ఎంతమంది బిడ్డలని కనగలుగుతుందో దాన్ని ఫర్టిలిటీ లేదా సారవత్వం అంటారు. సాధారణంగా 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి స్త్రీలు పిల్లల్ని కనడానికి అవకాశం ఉంది. ఫర్టిలిటీ ఇండికేటర్స్ ఆర్ క్రూడ్ బర్త్ రేట్, fecundity rate, general fertility rate, age specific fertility rate, total fertility rate. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫర్టిలిటీ, బయాలజికల్ డిటర్మినెంట్స్, సోషల్ కల్చరల్ డిటర్మినెంట్స్, ఎకనామిక్ డిటర్మినెంట్స్. సారవత్వం అనేది ఈ క్రింది అంశాల ద్వారా ప్రభావితమవుతుంది. ఒకటి, బయాలజికల్ డిటర్మినెంట్స్, జీవ సంబంధమైనటువంటి కారకాలు. రెండవది సోషల్ అండ్ కల్చరల్, సాంఘిక సాంస్కృతిక సంబంధమైనటువంటి అంశాలు. మూడవది ఎకనామిక్ డిటర్మినెంట్స్, ఆర్థిక అంశాలు. జీవ సంబంధ అంశాలు, సాంఘిక సాంస్కృతిక అంశాలు, ఆర్థిక అంశాలు లేదా కారకాలు అనేవి సారవత్వాన్ని ప్రభావితం చేస్తాయి, ఫర్టిలిటీని ప్రభావితం చేస్తాయి. మరి ఇందులో బయాలజికల్ డిటర్మినెంట్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఏజ్, వయస్సు. రీప్రొడక్టివ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ రేంజెస్ ఫ్రమ్ 15 to 44 years or 15 to 49 years.
15 నుండి 44 సంవత్సరాలు లేదా 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు కనగలుగుతారు. నెక్స్ట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆరోగ్యము పోషకాహారం. పూర్ హెల్త్ అండ్ ఆర్ న్యూట్రిషన్ కెన్ రెడ్యూస్ ఫర్టిలిటీ. ఆరోగ్యవంతంగా లేకపోయినా అంటే అనారోగ్యవంతులైనటువంటి వాళ్ళు పోషకాహార లోపం అనేది ఉన్నప్పుడు సారవత్వం అనేది ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. లింక్డ్ విత్ అండర్ వెయిట్ చిల్డ్రన్, అట్లాగే ఉండాల్సినటువంటి బరువు కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. లింక్డ్ విత్ చైల్డ్ మోర్టాలిటీ రేట్స్, శిశు మరణాల రేటు. దెన్ ఎన్విరాన్మెంట్, పరిసరాల ప్రభావం, పర్యావరణ ప్రభావం. రిప్రజెంట్స్ అండ్ undocumented impacts on fertility. Stressed populations tends to have less males than females. Possible correlation between sperm count and pollution. Represents an undocumented impacts on fertility. Stressed population tends to have less males than females. Possible correlation between sperm count and pollution. పర్యావరణ ప్రభావం వల్ల కూడా ఈ యొక్క ఫర్టిలిటీ అనేది ఆధారపడుతుంది. ఇవి బయాలజికల్ డిటర్మినెంట్స్: వయస్సు, ఆరోగ్యం మరియు పోషకాహారము, పర్యావరణం అని చెప్పేసి. తర్వాత సోషల్ డిటర్మినెంట్స్, సాంఘిక కారకాలు. The social norms and acceptance of practices affected fertility differ from society to society. ఒక సమాజానికి మరొక సమాజానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. మ్యారేజ్, వివాహం. పర్టికులర్లీ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్, సాధారణంగా ప్రత్యేకంగా తీసుకున్నట్టయితే వివాహ వయస్సు, సగటు వయస్సు. ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ నెవర్ మ్యారీడ్ varies స్పెషల్లీ అండ్ అఫెక్ట్స్ ఫర్టిలిటీ రేట్స్. పెళ్లి చేసుకుంటున్నటువంటి వయస్సు రేటుగా ఉంటే ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. చిన్నతనంలో పెళ్లి చేసుకుంటే ఫర్టిలిటీ ఎక్కువగా ఉంటుంది. లేట్ మ్యారేజెస్ ఏజ్ జనరల్లీ ఇన్వాల్వ్స్ లెస్ చిల్డ్రన్. ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వల్ల సాధారణంగా కనేటువంటి పిల్లల సంఖ్య తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాంట్రాసెప్షన్ అండ్ అబార్షన్స్. Used by 30 to 50% of all married couples. Availability of contraceptive device and social attitudes towards their use affect fertility rates. అంటే గర్భనిరోధక సాధనాల లభ్యత, వాటి ఉపయోగం కూడా ఫర్టిలిటీ రేట్ని ప్రభావితం చేస్తుంది. షార్ప్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ MEDCs అండ్ LEDCs. Some notable exceptions such as China and Cuba. These are the social determinants, సాంఘిక కారకాలు. Differ from society to society. Second one is marriage. Third one is contraception and abortions, గర్భస్రావాలు.
అనుకోకుండా జరిగేటువంటి గర్భస్రావాలు, ఐచ్ఛిక గర్భస్రావాలు, అనైచ్ఛిక గర్భస్రావాలు. అలాగే ఈ అబార్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇల్లీగల్ అబార్షన్స్ ఆర్ కామన్ ఇన్ మోస్ట్ సొసైటీస్ వేర్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. Culture plays an important determining role in the impact of abortion. Illegal abortions are common in most societies where it is prohibited. ఎక్కడైతే గర్భస్రావాలు చట్టబద్ధం కాలేదో అక్కడ గర్భస్రావాలు చేయించుకోవడం అనేది జరుగుతుంది. Cultural plays an important determining role in the impact of abortion. సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా ఈ అబార్షన్స్ విషయంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయి. దీస్ ఆర్ ది సోషల్ డిటర్మినెంట్స్. దెన్ ఆఫ్టర్ థర్డ్ వన్ ఈస్ ఎకనామిక్ డిటర్మినెంట్స్, ఆర్థిక కారకాలు. The role of children or their value affects fertility. Inverse relationships. Fertility and income per capita. Fertility and urbanization. ఆర్థిక కారకాల్లో తీసుకున్నట్టయితే పిల్లల యొక్క పాత్ర, వాళ్ళ యొక్క విలువలు ఈ యొక్క వాటిని ప్రభావితం చేస్తాయి. విలోమ సంబంధం, ఫర్టిలిటీ అండ్ ఇన్కమ్ పర్ క్యాపిటా. ఫర్టిలిటీ రేట్స్ పెరిగినట్టయితే తలసరి ఆదాయాలు తగ్గుతాయి. ఫర్టిలిటీ రేట్స్ పెరుగుతున్నాయంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. అర్బనైజేషన్ అనేది తక్కువ. నెక్స్ట్ ట్రెడిషనల్ రూరల్ సొసైటీస్, సాంప్రదాయకమైనటువంటి గ్రామీణ సమాజం. చిల్డ్రన్ స్టిల్ ప్లే అన్ ఇంపార్టెంట్ ఎకనామిక్ రోల్ అండ్ కాంట్రిబ్యూటెడ్ టు ఫ్యామిలీ వెల్త్. సాంప్రదాయకమైనటువంటి గ్రామీణ వాతావరణంలో ఆర్థిక కారకాల్లో పిల్లల యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తూ కుటుంబానికి ఆదాయాన్ని, సంపదని సృష్టిస్తుంటారు. అలాగే ఫర్టిలిటీ ఈజ్ లైక్లీ టు రిమైన్ హయ్యర్. వాటి పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు పనిచేస్తారు కాబట్టి ఆదాయాలు వస్తాయి. ఆదాయాలు వస్తున్నప్పుడు ఈ ఫర్టిలిటీ ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇండస్ట్రియల్ అండ్ పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీస్, కాస్ట్స్ tend to increase with the development level of the society, deflate the fertility rates since parents must consider the direct and opportunity costs of bearing additional children. పారిశ్రామికంగా అదేవిధంగా పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీ, పారిశ్రామికంగా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతాలు, పారిశ్రామికంగా డెవలప్ కానటువంటి ప్రాంతాలని మనం అబ్జర్వ్ చేస్తే వ్యయాలు, కాస్ట్ టెన్స్ టు ఇంక్రీజ్ ది విత్ ది డెవలప్మెంట్ లెవెల్ ఆఫ్ ది సొసైటీ. జీవన వ్యయం అనేది పెరుగుతున్నప్పుడు ఫర్టిలిటీ రేట్స్ తగ్గుతాయి. డిఫెక్ట్ ది ఫర్టిలిటీ రేట్స్ సిన్స్ పేరెంట్స్ మస్ట్ కన్సిడర్ ది డైరెక్ట్ అండ్ opportunity cost of bearing additional children. ఇకపోతే నెక్స్ట్ జనరల్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫర్టిలిటీ, సాధారణ కారకాలను మనం తీసుకున్నట్టయితే స్టేటస్ ఆఫ్ ఉమెన్, స్త్రీ యొక్క స్టేటస్ ఆఫ్ ఉమెన్,
నెక్స్ట్ మ్యారేజ్ అండ్ marital డిస్రప్షన్స్, వివాహము మరియు వివాహాలు విడిపోవడం. స్టెరిలిటీ, కాంట్రాసెప్షన్స్, ఇండ్యూస్డ్ అబార్షన్స్, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, టైప్ ఆఫ్ రెసిడెన్స్, రిలీజన్ ఆఫ్ పేరెంట్స్, level of available health care, perceived cost of having children, pressure from the government. ఇవన్నీ కూడా సాధారణ కారకాల్లో స్టేటస్ ఆఫ్ ఉమెన్, మ్యారేజ్ అండ్ మ్యారిటల్ డిస్రప్షన్, sterility, contraception, induced abortions, level of education, employment opportunities, type of residence, religion of parents, level of available health care, perceived cost of having children, pressure from the government. ఇవన్నీ కూడా సాధారణ కారకాలు. ఉద్యోగ అవకాశాలు, నివసించేటువంటి నివాస ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల, నగర ప్రాంతాల అనేది, అలాగే రిలీజన్ ఆఫ్ పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క మత సాంప్రదాయాలు, అలాగే లెవెల్ ఆఫ్ అవైలబుల్ హెల్త్ కేర్, లభ్యమవుతున్నటువంటి ఆరోగ్య సంరక్షణ సౌలభ్యత. ఇవన్నీ కూడా జనరల్ ఫ్యాక్టర్స్. స్టేటస్ ఆఫ్ ఉమెన్, మ్యారేజ్ అండ్ మార్షల్ డిస్రప్షన్, స్టెరిలిటీ, కాంట్రాసెప్షన్, ఇండ్యూస్డ్ అబార్షన్, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, టైప్ ఆఫ్ రెసిడెన్స్, రిలీజన్ ఆఫ్ పేరెంట్స్, లెవెల్ ఆఫ్ అవైలబుల్ హెల్త్ కేర్, perceived cost of having children, pressure from the government. నెక్స్ట్ ఫర్టిలిటీ మోటివ్స్, సారవత్వం యొక్క ఉద్దేశం. ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ హై ఫర్టిలిటీ, ఇంక్రీజ్డ్ ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ, శిశు మరణాలు, పిల్లల యొక్క మరణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎకనామిక్ ఫ్యాక్టర్స్, మోర్ చిల్డ్రన్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఆఫ్ ది ఫ్యామిలీ బై బీయింగ్ ఎంప్లాయిడ్ ఎట్ వెరీ యంగ్ ఏజ్. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబంలో ఉన్నటువంటి ఈ పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటే కుటుంబంలో పనిచేసి చిన్నతనంలో పనిచేస్తూ ఆదాయాన్ని కూడబెట్టడం, ఇది ఆర్థికపరమైనటువంటి కారకం. ఫ్యామిలీ వెల్ఫేర్, there is a common belief that large families are stronger. Also, sons will carry the family name. Large family is the God's will. కుటుంబ సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది గట్టిగా నమ్మే విషయం ఏంటంటే పెద్ద కుటుంబాలు ఉండాలని చెప్పేసి. అలాగే కుటుంబంలో కొడుకులు ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం. కొడుకు ఉన్నట్టయితే తమ యొక్క కుటుంబ పేరు ప్రఖ్యాతులు అనేవి నిలబడతాయని చెప్పేసి. అలాగే లార్జ్ ఫ్యామిలీ ఇస్ ది గాడ్స్ విల్, పెద్ద ఫ్యామిలీస్ అనేవి దైవ కృప అని చెప్పేసి భావించుకోవడం. ఇవన్నీ కూడా ఫర్టిలిటీ మోటివ్స్. ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ ది హై ఫర్టిలిటీ, లార్జ్ ఫ్యామిలీ మేక్స్ ది మ్యారేజ్ హ్యాపీయర్, will prevent divorce and gives more respect in the community. Large family gives welfare and strength to the community and nation. పెద్ద కుటుంబాలు అనేవి కుటుంబాలను హ్యాపీగా మ్యారేజ్ చేయడం,
will prevent divorce and gives more respect in the community. వాళ్ళు ఈ విడాకుల విషయంలో చాలా వరకు జాగ్రత్త పాటిస్తూ కుటుంబ గౌరవ మర్యాదలను కాపాడుకోవడం అనేది జరుగుతుంటుంది. లార్జ్ ఫ్యామిలీ గివ్స్ వెల్ఫేర్ అండ్ స్ట్రెంగ్త్ టు ది కమ్యూనిటీ అండ్ నేషన్. పెద్ద పెద్ద కుటుంబాలు కుటుంబ సంక్షేమాన్ని, కుటుంబ బలాన్ని, జాతీయతని పెంపొందింపజేస్తున్నాయి. తర్వాత ఫర్టిలిటీ మోటివ్స్లో ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ ది లో ఫర్టిలిటీ తీసుకున్నప్పుడు దీనిలో ఈ అధిక ఫర్టిలిటీకి కారణాలు లేదా ఫర్టిలిటీని నిర్ణయించే అంశాల్లో బాల్య వివాహాలను తీసుకున్నట్టయితే భారతదేశం సమశీతోష్ణ మండలం కాబట్టి బాలికలు తక్కువ వయసులోనే గర్భధారణకు అనుకూలమవుతారు. అంతేకాకుండా కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీనివల్ల స్త్రీలు ఎక్కువ మంది పిల్లల్ని కనడం జరుగుతుంది. అలాగే పావర్టీ, పేదరికం. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం కూడా ఫర్టిలిటీకి కారణమవుతుంది. ఇక్కడ ప్రజలు తమ సంతానాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు. వాళ్ళ ద్వారా ఆదాయాన్ని గడించాలని, కుటుంబ పోషణ కోసం సంతానం కావాలని చెప్పేసి ఆశిస్తారు. దీనివల్ల అధిక సంతానం కావడానికి కారణమవుతుంది. నెక్స్ట్ మూడవది మహిళల అక్షరాస్యత. భారతదేశంలో అక్షరాస్యత విద్యాస్థాయి అనేది తక్కువగా ఉంది. అంతేకాకుండా స్త్రీల అక్షరాస్యత అనేది ఇంకా తక్కువగా ఉంది. దీనివల్ల స్త్రీలు సాధికారత లోపాలు, దీంతో ఫర్టిలిటీ కూడా పెరిగింది. ఇకపోతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. భారతదేశం గ్రామీణ ప్రాంతాలతో కూడుకున్నది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. చిన్నపిల్లల్ని పెంచడానికి, సంరక్షించడానికి కుటుంబ సభ్యులు ఉండడం వల్ల అధిక సంతానానికి ప్రాధాన్యం ఇస్తారు. వీళ్ళకి పిల్లల పెంపకం అనేది భారంగా అనిపించదు. కుటుంబ యజమాని బాధ్యత తీసుకుంటాడు కాబట్టి మరి ఉమ్మడి కుటుంబంలో మరీ పోటీపడి ఎక్కువ మంది పిల్లల్ని కనడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఐదవది కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడం. మరి అక్షరాస్యత తక్కువగా ఉండడం వల్ల కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడంతో సారవత్వం ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆరవది సామాజిక కుటుంబ పరిస్థితులు. భారతీయులు చాలామంది మూఢనమ్మకాల వల్ల వారి ఆర్థిక పరిస్థితులను గమనించకుండా పిల్లల్ని కలిగి ఉండటమే ప్రధానమని భావిస్తారు. హిందూ ధర్మశాస్త్రం ప్రతి వ్యక్తి ఒక కుమారుడైనా కలిగి ఉండాలని చెప్పేసి చెప్పుకొస్తుంది. అందుకే ప్రతి కుటుంబం కూడా మగపిల్లలు కావాలని చెప్పేసి ఫర్టిలిటీ రేట్ పెంచుతున్నారు. నెక్స్ట్ అధిక శిశు మరణాలు. పోషకాహార లోపం మొదలైన కారణాల వల్ల పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళలో శిశు మరణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల జనన రేటు కూడా ఎక్కువ అవుతుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అధిక శిశు మరణ రేటుకి పరిహారంగా అధిక శిశు జనన రేటుని తల్లిదండ్రులు కోరుకుంటారు. రెండవది, శిశు మరణాల వల్ల తల్లి వెంటనే గర్భధారణ కోరుతుంది. ఈ కారణాల వల్ల అధిక శిశు మరణ రేటు వల్ల అధిక జనన రేటు ఏర్పడుతుంది. మరి అంతర్జాతీయ సమాఖ్య సర్వే అనుసరించి 25 అభివృద్ధి చెందిన దేశాల్లో
శిశుమరణ రేటు అధికంగా ఉన్నందువల్ల కుటుంబాలు కూడా అధిక పరిమాణంలో ఉన్నాయని చెప్పేసి వివరించింది. మన భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం శిశుమరణాల రేటు ప్రతి 1000 మందికి 49 ఉన్నదని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. ఇకపోతే నెక్స్ట్ 8 పిల్లలు బీమాగా ఉండడం, చిల్డ్రన్స్ యాజ్ ఇన్సూరెన్స్. పేదరికం వల్ల తల్లిదండ్రులు పిల్లల ఆర్జనపై ఆధారపడవలసి రావడం అనేది ఏర్పడుతుంది. అందుచేత పిల్లల సంఖ్య అధికంగా ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రఖ్యాత ఆర్థికవేత్త మహమ్మద్ మమతాని చెప్పినట్లు, ధనిక రైతులు యంత్రాలలో పెట్టుబడి పెట్టగా పేద గ్రామీణ ప్రజలు పిల్లల్లో పెట్టుబడి పెడతారని చెప్పేసి. While rich farmers invest in machines, poor villagers invest in children. కుమారులు లేనటువంటి కుటుంబాలు కుమార సంతతికై శిశు జననాలని పెంచుతారని చెప్పేసి తెలియజేస్తుంది. ఆపరేషన్ రీసెర్చ్ గ్రూప్ సర్వే ప్రకారం కొడుకులు లేనటువంటి 60% కుటుంబాలు శిశు జననాలని పెంచుతారని చెప్పేసి తెలియజేసింది. ఇకపోతే గ్రామాల ప్రాధాన్యత, అల్ప పట్టణీకరణ. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 31.16 కోట్లు. అభివృద్ధి చెందిన దేశాలలో పట్టణ జనాభా 70 నుండి 80% వరకు ఉంటుంది. మరి 52 సంవత్సరాల ఆర్థిక అభివృద్ధి తర్వాత కూడా స్వాతంత్రం అనంతరం భారతదేశంలో పట్టణ జనాభా శాతంలో చెప్పుకోదగినటువంటి పెరుగుదల లేదు. ఇప్పటికీ సుమారు 74% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలోని ఇబ్బందులు, సాంఘిక ఆర్థిక వాతావరణం జనన రేట్లని తగ్గిస్తుంది. కానీ భారతదేశంలో పట్టణ జనాభా పెరుగుదల గ్రామీణ జనాభాయే ఎక్కువగా ఉండడం జనన రేట్ల తగ్గుదలకి దోహదం చేయలేదు. ఫర్టిలిటీ మోటివ్స్లో ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ లో ఫర్టిలిటీ టు ప్రిజర్వ్ ది హెల్త్ ఆఫ్ ది మదర్ అండ్ చిల్డ్రన్, ఫర్ బెటర్ కేరింగ్ ఆఫ్ ది చిల్డ్రన్ హూ విల్ గెట్ ఏ బెటర్ ఛాన్స్ ఇన్ లైఫ్, ఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్ టు గివ్ బెటర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఏ higher standard of living, for community development to help the community meet the needs of population, for good education and public services, to avoid problems of overpopulation. ఈ అల్ప ఫర్టిలిటీ రేటు ఉన్నట్టయితే తల్లి బిడ్డల ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. అలాగే ఫర్ బెటర్ కేరింగ్ ఆఫ్ ది చిల్డ్రన్ హూ విల్ గెట్ ఏ బెటర్ ఛాన్స్ ఇన్ లైఫ్, పిల్లల యొక్క సంరక్షణ భవిష్యత్తులో మంచి జీవితం కోసం ఉపయోగపడుతుంది. ఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్ టు గివ్ బెటర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ హైయర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, కుటుంబ సంక్షేమం మంచి భవిష్యత్తు కోసం మంచి జీవన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ టు హెల్ప్ ది కమ్యూనిటీ మీట్ ది నీడ్స్ ఆఫ్ ద పాపులేషన్, ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సర్వీసెస్. మరి తక్కువ పిల్లలు ఉన్నటువంటి కుటుంబాల్లో మంచి ఎడ్యుకేషన్ అందుతుంది. ఈ మంచి
విద్యావంతులు కావడం వల్ల భవిష్యత్తులో మంచి పబ్లిక్ సర్వీస్గా నిలబడగలుగుతారు. వాళ్ళ యొక్క జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. అలాగే టు అవాయిడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ పాపులేషన్, అధిక జనాభా వల్ల వచ్చేటువంటి సమస్యలని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ లో ఫర్టిలిటీ. ఎఫెక్ట్ ఆఫ్ ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ ఆన్ నేషనల్ డెవలప్మెంట్, ఫుడ్ సిచ్యువేషన్, health and medical services, education opportunities, employment opportunities, social services, distribution of income wealth. వేగంగా పెరుగుతున్నటువంటి జనాభా వల్ల దేశంలో ఏ రకమైనటువంటి ప్రభావాలు కలుగజేస్తాయనే దానికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆహార సమస్య ఏర్పడుతుంది. Food production is not sufficiently in the population growth, resulting in increase in the food gap and malnutrition among the fast growing population. అధిక జనాభా వల్ల పోషకాహారం అనేది లోపిస్తుంది. అట్లాగే health medical services, the rapid increase in the population has overtaken improvements in health and medical services. అధిక జనాభా పెరుగుదల వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు, మెడికల్ సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. Improvement of the capacity and quality of our educational system has been hampered by the rapid increase of the school age population. అధిక జనాభా పెరుగుదల వల్ల విద్యా నాణ్యత లోపిస్తుంది. అలాగే స్కూల్ ఏజ్లో పిల్లల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ హ్యాస్ మేడ్ ఇట్ డిఫికల్ట్ టు ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అధిక జనాభా పెరుగుదల వల్ల ఉద్యోగ అవకాశాలు అనేవి కొరతగా ఉండి ఉద్యోగ అవకాశాలని పెంచలేకపోతాయి. అందరికీ ఉద్యోగాలు అందుబాటులో ఉండవు. సోషల్ సర్వీసెస్ ఆర్ ఇంపేర్డ్ బై ఓవర్ పాపులేషన్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ వెల్త్. ఎవిడెంట్లీ ద షేర్ ఆఫ్ ది ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఫ్రమ్ ది గ్రోత్ నేషనల్ ప్రొడక్షన్ విల్ బి అఫెక్టెడ్ బై ద ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ నంబర్. ఇవన్నీ కూడా అధిక జనాభా వల్ల కలిగినటువంటి సమస్యలు. ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఓవర్ పాపులేషన్ ప్రాబ్లమ్స్, లాంగ్ టర్మ్ పాలసీ, షార్ట్ టర్మ్ పాలసీ. లాంగ్ టర్మ్ పాలసీ ఈజ్ రైజింగ్ ఆఫ్ ద సోషియో ఎకనామిక్ స్టాండర్డ్ ఆఫ్ ది country that would manage the majority of the fertility motives. Short-term policy, it includes birth control through family planning programs, promoting national production and investments. Public health interventions to control high fertility, family planning services, safe motherhood program, FCHV programs, PHC or ORC clinics, adolescents sexual and reproductive health, mobile sterilization camps. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇవి
దోహదపడుతుంటాయి. మరి ఈ విధంగా సారవత్వం ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సారవత్వంపై శారీరక, మానసిక, సాంస్కృతిక, విద్యాపరమైనటువంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వివిధ జనాభా సమూహాలలో సారవత్వ స్థాయిలను తెలుసుకోవడానికి భేదాత్మక సారవత్వ సమాచారాన్ని వినియోగించడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజల వయసు, వివాహము, కులము, మతము, జాతి, చదువు, వృత్తి, ఆదాయాన్ని బట్టి ఉంటాయి. ఒకే జనాభాలోని ఉపసమూహాల మధ్య సారవత్వ నమూనాలలో తేడాల గురించి జరిపే అధ్యయనాన్ని భేదాత్మక సారవత్వం అంటారు. జనాభా లెక్కలు, జనన మరణ నమోదు, సారవత్వ సర్వేలు భేదాత్మక సారవత్వానికి ఆధారాలు. నిరక్షరాస్యత అధికారుల అనాసక్తత వల్ల జనన మరణ నమోదు సక్రమంగా జరగదు. అందువల్ల జాతీయ నమూనా సర్వే ఎన్ఎస్ఎస్ నమూనా నమోదు స్కీమ్పై ఆధారపడుతున్నారు. మరి 1960 నుండి ఎస్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది జనన మరణ రేటుకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఈ విధంగా అధిక సారవత్వం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరి సారవత్వాన్ని ఫర్టిలిటీ రేటు తగ్గించుకున్నట్టయితే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు. దాన్ని అందరూ పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫర్టిలిటీ, సారవత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు లేదా ఫర్టిలిటీని ప్రభావితం చేసేటువంటి అంశాలు అని చెప్పేసి వీటి గురించి ఈరోజు మన క్లాస్లో చెప్పుకున్నాం. దీన్ని విద్యార్థులు జాగ్రత్తగా విని కాన్సన్ట్రేట్గా చదవాల్సిందిగా లెర్న్ అండ్ రైట్ కోరుతున్నాను. థ్యాంక్ యూ.